మరి ఈరోజు మా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఇక్కడ మేము మా గ్రామ ప్రజలు మా గ్రామ మహిళలు అలాగే ఇక్కడికి వచ్చిన మాజీ ఎంపీపీ గారు మన సుదర్శన గారు అందరం కూడా పార్టీలకు దంపాడేది మాకు స్థానికంగా ఉండే వాళ్ళకు ఇక్కడ ఇండ్లు కేటాయించాలని ప్రధానమైన ఎజెండా. ఇంకోటి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినప్పుడు మాకు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు 2200 నిర్మించినప్పుడు మాకు 210 ఇండ్లు వస్తాయని చెప్పారు. తర్వాత పంచాయతీరాజ్ నుంచి 90 ఇండ్లు. ఈ ఇండ్లను కూడా మేము ఓపెనింగ్ రోజు అడిగితే కూడా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, ఇది మీకు కొన్ని రోజుల తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని కారణాల పార్టీలు మారినాయి కాబట్టి ఇక్కడ ఈ రోజు ఏం జరుగుతుంటే మా గ్రామంలో ఈ 300 ఇండ్లు మాకు స్థానికులకు ఇస్తామని చెప్పి ఆ రోజు ఉన్న నాయకులు కొంతమంది చెప్పి మా పేద ప్రజలు ఇక్కడ ఉన్న పేదలై గౌడ్సీ కానీ వడ్డరలే కానీ ఎస్సీ కులస్తులే కానీ జాగాలు తీసుకొని మీకు పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇలా మా పేద ప్రజలందరినీ కూడా వాళ్ళని మోసం చేయడం జరిగింది. మేము చూస్తున్నాం, ఎందుకంటే ఈ 300 ఇల్లు స్థానికులకు ఇస్తారని మేము ఎప్పటిసంతో కలగన్నాం. కానీ ఈ మధ్యలో హైడ్రా వల్ల అక్కడ పంపించారు. ఈ 90 మందిని కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి రామసభ పెట్టి వీళ్ళు నిజమైన అర్హులు పేదవాళ్ళని చెప్పి చెప్తే మేము సభాముఖంగా ఏమన్నా మీరు ఏది చెప్తే కూడా దాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎందుకంటే పేద ప్రజలను అందరినీ మనం కాపాడుకోవచ్చు బాధ్యత మనకుంది. లీడర్ అనేవారు శాసించొద్దు, పేదవాళ్ళని ఎప్పుడు కూడా అండదండగా ఉండాలి. ఏమనంటే బెదిరింపులు, ఏమన్నా మాట్లాడితే అది నీకు ఇల్లు రాదు, నీకు అది మొత్తం ఈ ఊరు ఎట్లా అయిపోయింది అంటే ఫ్యూడలిజం. ఎట్లా అంటే సార్ ఓకే లిస్ట్ బట్టి మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఒకటే, పూర్తిగా పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇంకా కూడా మీరు డెబిట్ తీసుకోండి, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా పేదవారికి లబ్ధి చెందే విధంగా మేము కోరుకుంటున్నాము. ఈ పేదవాళ్ళకి కాకుండా ఎవరికైనా ఇస్తే మాత్రం దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాము. దానికోసం మేము ఒకటే మా డిమాండ్ ఒకటే, డబుల్ బెడ్రూమ్లు మీరు ఏదైతే పంచాలనుకుంటారో రేపో ఎల్లో మీరు అనుకుంటారో ఖచ్చితంగా అది ఆపేయాలి. లేకపోతే మాత్రం గ్రామం నుంచి పెద్ద నిరసనలు ఉంటాయి. మేమందరం కూడా చెప్తున్నాం, మీరు కాదని మీరు అక్కడ పోయి మీరు ఓపెనింగ్ చేయాలని చూస్తే ఉన్నవారి ఇంటికి ఇప్పుడే చెప్తాను, ఎవరైతే ఉన్నవారికి వస్తుందో వాళ్ళింటికి మేము తాళమిస్తాం. ఫస్ట్ సభాముఖంగా వేస్తాం. ఉన్నవారికి ఇల్లు వస్తే మాత్రం నువ్వు వాడు తీసుకొని పోతే నీటి కూడా తాళం మేమేస్తాం. గుర్తుపెట్టుకొని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు రేపు ఏం చేయాలనుకుంటారో ఇమీడియట్గా ఆపాలి. అది ఒకటే చెప్తున్న వ్యక్తి